ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు కులగణన చేపట్టాలి, రిజర్వేషన్లు కల్పించాలని ఇటు మందకృష్ణ మాదిగ అలాగే బీఆర్ఎస్ నేతలు మరోవైపు బీసీ కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు అదైతే 10 ఏళ్ళు మోదీ గారు ఉన్నప్పుడు జరగలేదు. అసలు యాక్చువల్గా అప్పుడున్న కేసీఆర్ ఏం చేశారు? చేయలేదు. నిజానికి కూడా జరగడం అనేది మంచిదే అందుకు. ఎందుకంటే లోకల్ బాడీస్లో అన్యాయం జరుగుతూ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, బీసీలు అందరూ కూడా చాలా వాళ్ళకందరికీ అన్యాయం జరుగుతూ ఉంటుంది. అందులో అన్ని కులాల వాళ్ళకు కింది స్థాయి వరకు కూడా అధికారాలకు వెళ్ళాలి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంతవరకు అది జరగట్లేదు. అధికారాలు మారిపోతున్నాయి కానీ పార్లమెంట్లో కానీ ఇవి చట్టంలో కానీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో ఇవన్నీ కూడా పొలిటికల్గా ఆపిన సంగతులు. కానీ ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఒక బీజేపీ లెవెల్లో తన గళాన్ని ఆయన పర్సనల్గా ఎస్సీల గురించి అడిగింది ఏముందో, మొన్న ఆయన ఎస్సీల గురించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మాకు ప్రామిస్ చేశారు, వర్గీకరణకు సంబంధించి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ కూడా ఏవైతే ఉన్నాయో అందులో మామూలుగా అయితే అది మామూలు పేపరా లేకపోతే దానికి ఏ లెవెల్లో అధికారాలు ఉన్నాయి, అది ఆ కమిటీకి ఎంత వాల్యూ ఉంది అన్నది మా అందరికి కూడా తెలుసు. సో అది అవన్నీ లేదు. రోజుకు ఒక కొత్త రాగం, ఆ కొత్త రాగాల్లో ఎక్కడ ఓటు బ్యాంకు తీసుకుపోయి వాళ్ళకి కలపాలన్నది ఆయన ఒక ఇంటెన్షన్. సో నిజంగా బీసీల మీద ఉంటే ఆయన ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు? ఒకటి, ఇప్పుడు బీజేపీలో ఉండి కూడా ఆయన బీసీ వర్గాలను కూడా వాళ్ళకి అప్పచెప్పాలి, ఓటు బ్యాంక్గా మార్చాలనేది ఇక్కడ ఒక కుట్ర. ఫస్ట్ పాయింట్. రెండోది, బీసీలకు నిజం కూడా అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా దాని లెవెల్లో చర్చిస్తున్నారు. డెఫినెట్గా బీసీలకు సంబంధించిన వర్గీకరణ జనగణన జరగాల్సిన ఏవైతే అందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా వర్గీకరణ విషయం ఎట్లయితే ఉందో అందులో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఇష్యూలు ఎన్నేళ్ల నుంచి నలుగుతూ ఉన్నాయి. సో వాటిని అనేసి కులగణన ఏదైతే ఉందో వాళ్ళకు పాపులేషన్ పరంగా ఎవరు ఎంత ఉన్నారు అనేది స్టాటిస్టికల్గా మన దగ్గర ఉంటే ఎవరికైనా న్యాయం చేయాలంటే ఎవరు అట్టడు స్థాయిలో ఉన్నారు, ఎవరు ఆర్థికంగా బాగున్నారు అనేది ఒక రిజల్ట్ వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఈజీ అవుతుంది. సో పరిపాలన కూడా మంచిదే కదా. రేపొద్దున రిజర్వేషన్ విధానాలు మారుతాయి. ఎప్పటి నుంచో ఉన్నది రిజర్వేషన్ ఎవరికి వాళ్ళు మార్చుకున్నారు గతంలో. అట్లా కాకుండా పాపులేషన్ ఎక్కడెక్కడ ఉంది, బీసీలది ఎక్కడ ఉంది, ఎస్సీలది ఎక్కడ ఉంది అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అట్లాగే ఉమెన్ రిజర్వేషన్ గురించి కూడా. సో ఇవన్నిటి కూడా అవి తప్పకుండా చేయవలసినవే కానీ వీళ్ళు చెప్పినంత మాత్రాన చేసే పరిస్థితి కాదు. సో వీళ్ళంతా అప్పుడు పడుకున్నారు, ఇప్పుడు నిద్రలేసి అడుగుతుంటే మరి బీసీలకు తెలీదా వీళ్ళు ఎంత చేశారో? అలాగే ఆర్ కృష్ణయ్య గారికి తెలీదా ఎవరెంత చేశారో? సో ఇవన్నీ కూడా జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వంలో జరగాలి అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి సహకరించాలి. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీలకు సంబంధించిన ఇష్యూను కూడా మనం సాల్వ్ చేయడం అనేది చాలా మంచిదే, పరిణామమే. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ న్యాయం జరగాలి. జాతీయ ఉత్పత్తుల ఏవైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించిన జాతీయ సంపద కానీ ఏవైనా మూలాలకు కానీ అధికారం కానీ అంబేద్కర్ విధానం లోపల అట్టడుగులు ఉన్న వాళ్ళకి అధికారాలు వెళ్ళాలి. రాజ్యాంగపరంగా చెందవలసిన అన్నీ కూడా వాళ్ళకి రావాలి. అందుకనే సంక్షేమ దేశమైన మన భారతదేశంలో రాష్ట్రాల పరంగా ఎవరికి చెందని వాటాలు వాళ్ళ రూపంలో వెళ్ళకపోతే చాలా నష్టం జరుగుతుంది ఇప్పటివరకు. సో ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పటివరకు కూడా జరగలేదు. సో ఇది పెద్ద పని కూడా కాదు అనుకుంటే. ఇందులో రాజకీయ గోళాలే చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఆపేశారు, అంతే తప్ప ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని అన్నది చేస్తారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది. డెఫినెట్గా వాళ్ళ కోసం మేము చేయటం లేదు, ప్రజల కోసం ఏది న్యాయమో ఏది ఎప్పుడు చేయాలో మాకు బాగా తెలుసు.